హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వైట్ బీడ్స్తో మంచి బీడెడ్ బాల్ పెండెంట్ని తయారు చేసుకోండి. అందుకు ముందుగా వైర్కి 5 వైట్ బీడ్స్ని తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత వైర్ని 2 ముడులు వేసుకోవాలి. ఫ్లవర్ షేప్ వస్తుంది. అలా ముడి వేసుకున్న తర్వాత వైర్ని కట్ చేసుకోవాలి. వైరుకు వేడి తగిలిస్తే ఊడిపోకుండా ఉంటుంది. అలా వైట్ బీడ్స్తో ఫ్లవర్ షేప్స్ని 12 చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత వైర్కి ఒక ఫ్లవర్ షేప్ని తీసుకొని 2 ముడులు వేసుకోవాలి గట్టిగా. దాని తర్వాత వైర్కి ఒక గోల్డెన్ బీడ్, ఒక ఫ్లవర్ షేప్, ఒక గోల్డెన్ బీడ్, ఒక ఫ్లవర్ షేప్, ఒక గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత మనం ఇందాక ఫస్ట్ తీసుకున్న ఫ్లవర్ షేప్లో నుంచి వైర్ని తీసుకోవాలి. పక్కనే ఉన్న వైట్ బీడ్లో నుంచి వైర్ని తీసుకోవాలి. వైర్కి మళ్ళీ 1 గోల్డెన్ బీడ్, 1 ఫ్లవర్ షేప్, 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దాని పక్కనే ఉన్న ఫ్లవర్ షేప్లో చివర్లో ఉన్న వైట్ బీడ్, దాని పక్కనే ఉన్న గోల్డెన్ బీడ్, దాని పక్కనే ఉన్న వైట్ బీడ్లో నుంచి వైర్ని తీసుకోవాలి. మళ్ళీ వైర్కి 1 గోల్డెన్ బీడ్, 1 ఫ్లవర్ షేప్, 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. దాని పక్కనే ఉన్న ఫ్లవర్ షేప్లో చివర్లో ఉన్న వైట్ బీడ్, దాని పక్కనే ఉన్న గోల్డెన్ బీడ్, దాని పక్కనే ఉన్న వైట్ బీడ్లో నుంచి వైర్ని తీసుకోవాలి. అంటే మనం వైర్ ఎక్కడి నుంచి తీసుకున్నామో అక్కడికే వైర్ని తీసుకోవాలి. మళ్ళీ దాని పక్కనే ఉన్న వైట్ బీడ్లో నుంచి వైర్ని తీసుకోవాలి. మళ్ళీ వైర్కి 1 గోల్డెన్ బీడ్, 1 ఫ్లవర్ షేప్, 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత మళ్ళీ దాని పక్కనే ఉన్న ఫ్లవర్ షేప్లో చివర్లో ఉన్న వైట్ బీడ్, దాని పక్కనే ఉన్న గోల్డెన్ బీడ్, దాని పక్కనే ఉన్న వైట్ బీడ్లో వైర్ని తీసుకోవాలి. మళ్ళీ దాని పక్కనే ఉన్న వైట్ బీడు, గోల్డెన్ బీడ్, దాని పక్కన ఉన్న వైట్ బీడ్లో నుంచి వైర్ని తీసుకోవాలి. చివర్లో ఒక గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దాని పక్కనే ఉన్న ఫ్లవర్ షేప్లో చివర్లో ఉన్న వైట్ బీడ్, దాని పక్కనే ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి వైర్ని తీసుకోవాలి. పక్కనే ఉన్న బీడ్స్లో నుంచి వైర్ని తీసుకోవాలి. గట్టిగా గుంజాలి వైర్ని. అలాగే ఒక షేప్ని తయారు చేసి పక్కన పెట్టుకోవాలి 6 ఫ్లవర్ షేప్స్తో. ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న ఫ్లవర్ షేప్కి వైర్ ఉంటుంది కదా, దాన్ని పైకి తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. వేరే ఫ్లవర్ షేప్ తయారు చేసుకున్నాం కదా, దానికి కూడా దాని పైన ఉన్న వైట్ బీడ్లో నుంచి దానికి అటాచ్ చేస్తూ వైర్ని తీసుకోవాలి. మళ్ళీ వైర్కి 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దానికి ఆపోజిట్లో ఉన్న ఫ్లవర్ షేప్లో ఇక్కడ నేను చూసినట్టుగా గోల్డెన్ బీడ్ పక్కన ఉన్న ఒక వైట్ బీడ్ని వదిలి
దాని పక్కనే ఉన్న వైట్ బీడ్లో నుంచి వైర్ని తీసుకోవాలి. మళ్ళీ వైర్కి 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. మళ్ళీ దానికి ఆపోజిట్లో ఉన్న ఫ్లవర్ షేప్లో గోల్డెన్ బీడ్ పక్కకు ఒక వైట్ బీడ్ని వదిలి వైట్ బీడ్లో నుంచి వైర్ని తీసుకోవాలి. మళ్ళీ వైర్కి 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. ఇందాక చెప్పినట్టుగానే దాని ఆపోజిట్ ఫ్లవర్ షేప్లో గోల్డెన్ బీడ్ పక్కకు ఒక వైట్ బీడ్ వదిలి వైట్ బీడ్లో నుంచి దాని పక్కకి ఉన్న వైట్ బీడ్లో నుంచి వైర్ని తీసుకోవాలి. ఇలా ఆ షేప్ని ఈ షేప్ని అటాచ్ చేస్తూ గోల్డెన్ బీడ్స్తో అటాచ్ చేస్తూ తీసుకోవాలి వైర్ని. నేను ఇంతకుముందు వీడియోలో కూడా బ్లాక్ బీడ్స్తో బీడెడ్ బాల్ని తయారు చేశానండి. కాకపోతే బ్లాక్ బీడ్స్ స్మాల్ సైజ్ ఉన్నందుకు సరిగా క్లియర్గా అర్థం కాకపోవచ్చని మళ్ళీ వైట్ బీడ్స్తో ఇలా మళ్ళీ బీడెడ్ బాల్ని తయారు చేశాను. ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఇలా గోల్డెన్ బీడ్స్తో రౌండ్ బాల్ వచ్చేటట్టుగా వైర్ని తీసుకుంటూ పోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. ఇలా గోల్డెన్ బీడ్స్ తీసుకోవడం అయిపోయిన తర్వాత పక్కకి ఉన్న బీడ్స్లో నుంచి వైర్ని తీసుకుంటూ పోవాలి. అలా వైర్ని తీసుకున్న తర్వాత గట్టిగా 2 ముడులు వేసుకోవాలి. వైర్ బీడెడ్ బాల్ పెండెంట్ని రెడీ చేసుకున్న క్రిస్టల్ బీడ్స్తో గోల్డెన్ బీడ్స్తో బీడెడ్ బాల్స్ని తయారు చేసుకోవాలి. థ్రెడ్కి ముందుగా 4 గ్రీన్ క్రిస్టల్ బీడ్స్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దారానికి 2-3 ముడులు వేసుకోవాలి. అలా ముడి వేసుకున్న తర్వాత దారాన్ని కట్ చేసుకోవాలి. దారానికి 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. దాని పక్కకే ఉన్న గ్రీన్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ దారానికి 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. దాని పక్కకే ఉన్న గ్రీన్ క్రిస్టల్ బీడ్ల నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ ఒక గోల్డెన్ బీడ్ తీసుకోవాలి.
దాని పక్కకే ఉన్న గ్రీన్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. దాని పక్కకే ఉన్న గ్రీన్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దాని పక్కకే ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దారానికి 1 గ్రీన్ క్రిస్టల్ బీడు, 1 గోల్డెన్ బీడు, 1 గ్రీన్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దాని పైనే చూపిస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ దారానికి 1 గ్రీన్ క్రిస్టల్ బీడు, 1 గోల్డెన్ బీడు, 1 గ్రీన్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి. దానిపైనే ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ ఇంతకుముందు మాదిరిగానే 1 గ్రీన్ క్రిస్టల్ బీడు, 1 గోల్డెన్ బీడు, 1 గ్రీన్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి. దానిపైనే ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. లాస్ట్ చివర్లో కూడా అదే మాదిరిగా తీసుకోవాలి. అలా 4 సైడ్స్ తీసుకున్న తర్వాత పక్కకే ఉన్న గ్రీన్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దాని పక్కకే ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దారానికి 1 గ్రీన్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి. ఆ వరుసలో పైన చూపిస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ దారానికి 1 గ్రీన్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి. ఆ వరుసలో చూపిస్తున్న పైన ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. సేమ్ ఇంతకు ముందు మాదిరిగానే 1 గ్రీన్ క్రిస్టల్ బీడ్ తీసుకొని ఆ వరుసలో కనిపిస్తున్న 1 గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. అదే మాదిరిగా చివరి వరుసలో కూడా అదే మాదిరిగా గ్రీన్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దారాన్ని గట్టిగా గుంజాలి. అంటే బీడ్స్తో బీడెడ్ షేప్ లాగా వస్తుంది అలా దారాన్ని గుంజితే. పక్కకే చూస్తున్న గ్రీన్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ దాని పక్కకే గోల్డెన్ బీడ్ని వదిలి గ్రీన్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దాని పక్కకే గోల్డెన్ బీడ్ని వదిలి గ్రీన్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. అంటే పక్కకున్న గోల్డెన్ బీడ్స్ని వదిలి గ్రీన్ క్రిస్టల్ బీడ్స్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. అంటే ఇటు సైడ్ కూడా చివర్లో 4 గ్రీన్ క్రిస్టల్ బీడ్స్ వస్తాయి. అంటే మనం ఫస్ట్ 4 గ్రీన్ క్రిస్టల్ బీడ్స్ తీసుకున్నాం కదా, ఇక చివర్లో కూడా 4 గ్రీన్ క్రిస్టల్ బీడ్స్ వస్తాయి. అలా తీసుకున్న తర్వాత గ్రీన్ క్రిస్టల్ బీడ్స్లో నుంచి దారాన్ని తీసుకున్న తర్వాత అక్కడే దారానికి 2-3 ముడులు వేసుకోవాలి. పక్కకే ఉన్న గ్రీన్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దారాన్ని కట్ చేసుకోవాలి. మంచి గ్రీన్ క్రిస్టల్ బీడ్స్తో బీడెడ్ బాల్ రెడీ అయిందండి. సేమ్ అలాంటిదే ఇంకోటి రెడీ చేసి పెట్టుకోవాలి. గోల్డెన్ బీడ్స్తో బీడ్స్ క్యాప్స్ తయారు చేసుకోవాలి. అందుకు ముందుగా దారానికి 2 గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత ముందుగా తీసుకున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి. మళ్ళీ దారానికి పక్కకే చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి. మళ్ళీ దారానికి 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. మళ్ళీ దారానికి ఇటు పక్కకు చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి.
మళ్ళీ దారానికి అటుపక్కకు చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి. మళ్ళీ దారానికి 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. ఇంతకుముందు ఎలా తీసుకున్నామో గోల్డెన్ బీడ్స్ అలానే తీసుకుంటూ రావాలి దారానికి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. ఇలా మొత్తం 6 గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలండి. ఇలా 6 గోల్డెన్ బీడ్స్ తీసుకున్న తర్వాత ఇలా బీడ్స్ని రౌండ్గా చేసుకోవాలి. మనం ఫస్ట్లో తీసుకున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి. మళ్ళీ అటు సైడ్ ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి. దారానికి ఇటుపక్కకు చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దారానికి 2 గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి. దారానికి పక్కకే చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి. దారానికి పక్కకి చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి. మళ్ళీ దారానికి 2 గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి. మళ్ళీ దారానికి పక్కకి చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి. మళ్ళీ దారానికి పక్కకి చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి. దారానికి 2 గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి. మళ్ళీ దారానికి పక్కకి చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి. అంటే 6 గోల్డెన్ బీడ్స్లో 2 గోల్డెన్ బీడ్స్ పైన 2 గోల్డెన్ బీడ్స్ వస్తాయి 3 టైమ్స్. దారానికి పక్కకి చూసిన 2 గోల్డెన్ బీడ్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి. అంటే నిల్వలో ఉన్న 2 గోల్డెన్ బీడ్స్. అలా దారాన్ని పైకి తీసుకున్న తర్వాత దారానికి 2 గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దారానికి పక్కకే చూసిన 1 గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని కిందకి తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దారానికి 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. మళ్ళీ దారానికి ఇక్కడ పక్కకే చూస్తున్న పైన చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ దారానికి 2 గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి. మళ్ళీ దారానికి పక్కకే చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ దారానికి 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. దారానికి పక్కకే చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. అంటే పైన చూసిన గోల్డెన్ బీడ్. అలా తీసుకున్న తర్వాత దారానికి 2 గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి. మళ్ళీ దారానికి పక్కకే చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి. దారానికి 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత చివర్లో మాత్రం ఇక్కడ పక్కకే చూస్తున్న 2 గోల్డెన్ బీడ్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి.
అంటే 3 లైన్స్ పైన 2 గోల్డెన్ బీడ్స్ వస్తాయి. వాటి గ్యాప్స్లో 1 గోల్డెన్ బీడ్స్ వస్తాయి. ఇప్పుడు దారానికి 2 గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి. దారానికి పక్కకి చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి. ఇప్పుడు సెకండ్ టైం 2 గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి గ్యాప్స్లో. ఫస్ట్ టైం 1 గోల్డెన్ బీడ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ గ్యాప్స్లో 2 గోల్డెన్ బీడ్స్ తీసుకుంటూ రావాలి. దారానికి పక్కకి అంటే పైన చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ దారానికి 2 గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి. దారానికి పక్కకి చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి. మళ్ళీ దారానికి 2 గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి. మళ్ళీ దారానికి పైన అంటే పక్కకి చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ దారానికి 2 గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి. దారానికి పక్కకి చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ దారానికి 2 గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి. ఇక్కడ చివర్లో చూస్తున్న 2 గోల్డెన్ బీడ్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి. అంటే ఈ గ్యాప్స్లో సెకండ్ టైం 2 గోల్డెన్ బీడ్స్ వస్తాయి. ఇప్పుడు మళ్ళీ దారానికి 2 గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి. దారానికి పక్కకే చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి. ఇప్పుడు థర్డ్ టైము 3 గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి గ్యాప్స్లో. దారానికి 3 గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దారానికి పక్కకే అంటే పైనే చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ దారానికి 2 గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి. దారానికి పక్కకే చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. అంటే 3 లైన్స్ని 2 గోల్డెన్ బీడ్స్ తోటి తీసుకుంటాము. వాటి గ్యాప్స్లో ఫస్ట్ టైం ఏమో 1 గోల్డెన్ బీడ్ తీసుకున్నాము. సెకండ్ టైం ఏమో 2 గోల్డెన్ బీడ్స్ తీసుకున్నాము. థర్డ్ టైము 3 గోల్డెన్ బీడ్స్ తీసుకుంటూ రావాలి ఆ గ్యాప్స్లో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ చివర్లో 3 గోల్డెన్ బీడ్స్ తీసుకున్న తర్వాత చివర్లో మాత్రం పక్కకి చూసిన 2 గోల్డెన్ బీడ్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి. బీడ్స్తో బీడెడ్ క్యాప్ రెడీ అయిందండి. ఇలా ట్రయాంగిల్ షేప్ రావాలి. అంటే 3 లైన్స్ హైట్ వస్తాయి. వాటి గ్యాప్స్లో ఫస్ట్ 1 గోల్డెన్ బీడ్ తీసుకుంటాము, తర్వాత 2 గోల్డెన్ బీడ్స్ తీసుకుంటాము, తర్వాత 3 గోల్డెన్ బీడ్స్ తీసుకుంటాము. ఇక్కడ చివర్లో ఉన్న దారం ఫస్ట్లో ఉంది కదండి చిన్న దారము, ఆ దారానికి నీడిల్ని తీసుకోవాలి. ఆ దారం కింద వరుసలో ఉన్న గోల్డెన్ బీడ్స్లో నుంచి ఆ దారాన్ని కిందికి తీసుకుని రావాలి. నీడిల్ని తీసేసి ఆ దారానికి ఈ దారానికి కలిపి 2-3 ముళ్ళు వేసుకోవాలి. అలా ముడి వేసుకున్న తర్వాత దారాలని కట్ చేసుకోవాలి. దారాలకి ఇక్కడ నేను ఫేవర్ని అతికిస్తున్నాను, కనబడకుండా ఉంటుంది, ఊడిపోకుండా ఉంటుంది. లోపల సైడ్కి అలా పెడితే కనబడకుండా ఉంటుంది. ఇలా 2 రెడీ చేసి పెట్టుకోవాలండి బీడెడ్ క్యాప్స్ని బీడ్స్తో. నా దగ్గర ఇలా మెటల్ వైరు మందంగా ఉందండి. దానికి బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ 1 mm సైజువి ఎక్కడం లేదు. అందుకని ఇక్కడ నా దగ్గర 1 గ్రామ్ గోల్డెన్ బీడ్స్ వైరు, గోల్డెన్ నట్స్ వైరు ఉంది. అది కూడా చిన్న చిన్నగా ఉన్నాయి 2 వైర్స్. దాన్ని అందుకే ఆ వైర్ని ఈ వైర్ని అలా అటాచ్ చేస్తున్నాను, చుట్టుకుంటున్నాను. అంటే థ్రెడ్కి కూడా తీసుకోవచ్చండి బ్లాక్ క్రిస్టల్ బీడ్స్,
కాకపోతే అంత లుక్ ఉండదని మెటల్ వైర్ని తీసుకున్నాను. ఇక్కడ అవి చిన్న సైజు ఉన్నాయి కదండి బ్లాక్ క్రిస్టల్ బీడ్స్, అందుకని సన్న వైర్ని తీసుకోవాలి, ఇలా మెటల్ వైర్ని. థ్రెడ్కి తీసుకుంటే అంత లుక్ ఉండదని ఇక్కడ వైర్ని తీసుకుంటున్నాను. అంటే అసలీ మోడల్ నెక్లెస్ టైపు ఉంటుందని ఇలా వైర్ని తీసుకుంటే లుక్ ఉంటుందని ఇలా వైర్ని తీసుకున్నాను. కంటే మోడల్ నెక్లెస్ టైపు ఉంటుందని ఇలా వైర్ని తీసుకున్నాను. వైర్కి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న వైట్ బీడ్స్తో రెడీ చేసి పెట్టుకున్న బీడెడ్ బాల్ని తీసుకోవాలి. ఇక్కడ 5 వైట్ బీడ్స్ డిజైన్ ఉంది కదండి ఫ్లవర్ షేపు, అందులో నుంచి మెటల్ వైర్ని తీసుకోవాలి. ఆ ఫ్లవర్ షేప్కి ఆపోజిట్ సైడ్లో ఉన్న ఫ్లవర్ షేప్లోకి మెటల్ వైర్ని తీసుకోవాలి. మళ్ళీ గ్రీన్ బీడెడ్ బాల్ని తీసుకోవాలి. బీడెడ్ క్యాప్ని రెడీ చేసుకున్నాం కదండి దాన్ని తీసుకోవాలి. ఇక్కడ బ్లాక్ బీడ్ 3 mm సైజ్ని తీసుకోవాలి, అంటే అందులోకి బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ పోకుండా ఉండేందుకు బ్లాక్ బీడ్ని తీసుకున్నాను. సేమ్ ఇటు సైడ్ కూడా గ్రీన్ బీడెడ్ బాల్ని తీసుకోవాలి. బీడెడ్ క్యాప్ని తీసుకోవాలి. మళ్ళీ బ్లాక్ బీడ్ని తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత ఎయిటీ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తీసుకోవాలి ఇటు సైడ్. ఇలా ఇంట్లోనే మనకు నచ్చిన డిజైన్లో మనమే తయారు చేసుకోవచ్చు అండి బ్లాక్ బీడ్స్తో ఇలా నెక్లెస్ని. ఇక్కడ 80 బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ వైర్కి చివర్లో ఇలా ప్రెస్ చేసుకోవాలండి. బ్యాక్ రోప్ డోరీని వేసుకోవడానికి వీలుగా ఉండేందుకు ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 80 బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తీసుకోవాలి. సేమ్ అటు సైడ్ ఎలా వైర్ని చుట్టుకున్నామో ఇటు సైడ్ కూడా వైర్ని రౌండ్గా అలా చుట్టుకోవాలి. మీ నెక్ లెంత్ని చూసుకొని వైర్ని తీసుకొని బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ని తీసుకోండి. వైర్ లేకపోతే థ్రెడ్కైనా తీసుకోవచ్చండి బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ ఈ పెండెంట్స్ని. ఇక్కడ ఎక్స్ట్రా వైర్ని కట్ చేసుకోవాలి. ఎంతో బాగా వచ్చింది కదండి బ్లాక్ క్రిస్టల్ బీడ్స్తో నెక్లెస్. ఇలా నెక్లెస్ని రెడీ చేసుకున్న తర్వాత బ్యాక్ రోప్ డోరీని తీసుకోవాలి. బ్యాక్ రోప్ డోరీ తీసుకోవడం వల్ల కొద్దిగా నెక్కి అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు, నెక్కి వేసుకోవచ్చు, కొద్దిగా మీడియం లెంత్లో వేసుకోవచ్చు. ఇక నేను పక్కకు పిక్స్ యాడ్ చేశాను చూడండి. డ్రెస్సెస్ పైకైనా శారీస్ పైకైనా ఈ నెక్లెస్ ఎంతో బాగుందండి. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి. ఇలా తక్కువ ఖర్చులో మనమే తయారు చేసుకోవచ్చండి. మంచి లుక్ ఉంది నెక్లెస్, మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి. అసలీ మోడల్ నెక్లెస్లా అనిపిస్తుంది, కంటే మోడల్ నెక్లెస్ లాగా అనిపిస్తుంది. అంటే దారానికి కూడా తీసుకోవచ్చు, కానీ దారానికి తీసుకుంటే ఇంత మంచి లుక్ ఉండదని నేను ఇలా వైర్కి తీసుకున్నాను. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ నెక్లెస్ని. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఎంతోమందికి రీచ్ అవుతుందండి. తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.